ఉమ్మడి కర్నూలు జిల్లాలో 14 సెగ్మెంట్లలో 13 సెగ్మెంట్లలో టీడీపీ గెలుపు దిశగా ముందుకొచ్చింది. అయితే 12 నియోజకవర్గాల్లో గెలుపు దిశగా ముందుకొచ్చింది. అయితే ఉమ్మడి కర్నూలు జిల్లా సంబంధించినటువంటి దాదాపుగా 40,000 పైగా మెజార్టీతో గెలుపొందినటువంటి టీడీపీ అభ్యర్థి చరితమ్మ మనతో ఉన్నారు. మేడం నమస్తే, చెప్పండి ఈరోజు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు 14 నియోజకవర్గాల్లో మీకే హైయెస్ట్ మెజార్టీ ఉంది. చాలా సంతోషంగా ఉంది. నియోజకవర్గ ప్రజలంతా ఎంతో ఆదరాభిమానంతో ఒక ఆడపడుచులా నన్ను ఆదరించడం జరిగింది. అంతేకాకుండా ఈ అఖండ విజయం ఇచ్చిన నా పాలెం నియోజకవర్గ ప్రజలందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ ప్రభుత్వంపై విపరీతమైన వ్యతిరేకత ఉంది. ఈ 5 ఏళ్లలో ఏ ఒక్క వర్గం కూడా సంతృప్తికరంగా లేదు. అంతేకాకుండా అదొక అభివృద్ధి లేదు. అదొక వైపు ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా కొనసాగుతున్న ఆయన అనుచరులు బినామీలు నియోజకవర్గాన్ని అంతా దోచేసన్నారు. ఎక్కడ సెంటు స్థలాలు దొరికినా ఎక్కడ పొలాలు దొరికినా కూడా దాచుకోవడం పనిగా ముందుకు కొనసాగడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటికి పంపిద్దామని నియోజకవర్గ ప్రజలంతా ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈరోజు యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పోతూ ఉన్నారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే యువతకు భవిష్యత్తు భరోసా అనేది, ముఖ్యంగా మహిళలు కూడా గతంలో మహిళలను ఆర్థికంగా ముందుకు తీసుకుపోయిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. కాబట్టి ఈ రాష్ట్రం బాగుండాలి, పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే అనుభవజ్ఞుడైన మంచి విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రానికి ఒక భవిష్యత్తు ఉంటుందన్న ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అఖండమైన మెజార్టీ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇక్కడ పాణ్య నియోజకవర్గంలో కూడా మంచి మెజార్టీ ఇవ్వడం జరిగింది. అయితే రానున్న రోజుల్లో ఈ సూపర్ 6 పథకాలు కావచ్చు లేదా కూటమి సంబంధించినటువంటి నేతలతో ఎలా ముందుకెళ్తున్నారు, ఎలా ఉంటున్నారు? తప్పకుండా ఏవైతే చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో సూపర్ 6 పథకాలు అనౌన్స్ చేశారో అవన్నీ అర్హత ఉన్న ప్రతి ఒక్క కుటుంబానికి అందేలా చేస్తాము. అంతేకాకుండా మాకు ఓరకల్లు మండలాన్ని ఇండస్ట్రియల్ హబ్గా చేయడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిశ్రమలు వచ్చాయి. ఇప్పుడు ఒక్క పరిశ్రమ కూడా లేదు. చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే మళ్ళీ అక్కడ పరిశ్రమలు తీసుకొని వచ్చి చదువుకున్న యువతి ఒకరికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. నియోజకవర్గ సమస్యలన్నీ మా దృష్టిలో ఉన్నాయి. తప్పకుండా వాటి పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాం. నంద్యాల జిల్లా సంబంధించినటువంటి సెగ్మెంటు పాణ్యం అనేటటువంటి సెగ్మెంట్ అక్కడ ఉంటుంది. అయితే గతంలో చూసాం నారా చంద్రబాబు నాయుడిని ఎక్కడైతే అరెస్ట్ చేశారో ఈరోజు ఉదయం వెలువడినటువంటి ఫలితాల్లో నంద్యాల నుంచి కౌంటౌన్ స్టార్ట్ అయిందంటారా? ఖచ్చితంగా అది కనపడుతూ ఉంది కదా. 7 సెగ్మెంట్లలో తెలుగుదేశం పార్టీ అఖండమైన విజయం, క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడనే ఈరోజు వైసీపీకి బీటలు వారిపోయింది. కాబట్టి ఇది ప్రజలంతా అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది అనేది ప్రతి ఒక్కరిలో తెలిసిపోయింది. వాళ్ళు ఏమి కూడా అన్ని రోజులు ఉన్నా కానీ ఏమి నిరూపించుకోలేకపోయినారు. కాబట్టి అది రాజకీయంగా ఏదో ఇబ్బంది పెట్టాలి అన్న ఒక కక్షతో చేసిన పని అనేది కూడా అందరికీ తెలుసు. కాబట్టి ఈరోజు నంద్యాల పార్లమెంట్లోని ఆ 7 నియోజకవర్గాలు అలాగే ఎంపీ అభ్యర్థి అందరినీ ఘన విజయం కట్టబెట్టడం జరిగింది. ఓవరాల్గా ఈ 40,000 అనేటటువంటి మెజార్టీతో పాటుగా అంటే పెద్దగా ఉండేటటువంటి కాన్స్టిట్యున్సీతోనే ఈ యొక్క మెజార్టీ వచ్చిందంటారా? ఎలా చూడొచ్చు? పెద్దగా చిన్నగా లేదు. ప్రతి ఒక్కరూ ఈ ప్రభుత్వంపై విసిగి వేసారన్నారు. మా పైన నమ్మకం ఉంది. గతంలో 2014లో కూడా నేను ఎమ్మెల్యేగా కొనసాగడం జరిగింది. ఎవరుంటే నియోజకవర్గం ప్రగతి పదంలో నడుస్తుంది, ఎవరుంటే వాళ్ళ ఆస్తులకు రక్షణగా ఉంటుంది, ఎవరుంటే వాళ్ళ జీవితాలు బాగుపడతాయో ఆలోచించే ఓటేయడం జరిగింది. ఇది మొత్తంగా గతంలో జరిగినటువంటి నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో వైసీపీ సంబంధించినటువంటి నేతలు ఏదైతే అరాచకు సంబంధించినటువంటి పాలన కావచ్చు లేదా నారా చంద్రబాబు నాయుడు సంబంధించి అరెస్ట్ చేసినటువంటి ప్రదేశం నుంచే వైసీపీ సంబంధించినటువంటి పార్టీకి సంబంధించి కౌంటౌన్ స్టార్ట్ అయిందంటూ కూడా తెలుపుతున్న పరిస్థితి. వీడియో బాబీతో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు నుంచి. For more videos like this, subscribe Big TV channel.